హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అడిమో. ముఖ్యంగా ఈ వీడియోలో మనం ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత మరి కాలేజ్కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వెళ్ళాలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా కాలేజ్కి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. మీరు ఒకవేళ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయకపోతే మీ యొక్క సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వెళ్ళాలి అంటే 8th జూలై నుంచి 12th జూలై వరకు మీరు కాలేజ్కి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మీ యొక్క CCOT కాలేజ్ కన్ఫర్మేషన్ OTP అనేది మీ యొక్క మొబైల్కి అయితే వస్తుంది. ఆ మొబైల్కి వచ్చిన OTP మీ కాలేజ్ అడ్మిషన్ ఇన్ఛార్జి చెప్పినట్లయితే మీ యొక్క సీట్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ వన్ వచ్చేసి సర్టిఫికేట్ TC ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒరిజినల్ అయితే తీసుకోవడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, మ్యాక్సిమం ప్రతి కాలేజీలో కూడా TC ఒరిజినల్ తీసుకుంటారు, రిమైనింగ్ అన్నీ కూడా జిరాక్స్ సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీ దగ్గర TC లేదు అని చాలామంది చెప్తున్నారు. TC లేని స్టూడెంట్స్ కూడా మీ యొక్క కాలేజ్ ప్రిన్సిపాల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఒక 1 వీక్ లేదా 10 డేస్లో మళ్ళీ మేము సబ్మిట్ చేస్తామని చెప్తే మీ యొక్క సీటును కూడా కన్ఫర్మేషన్ సబ్మిషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో TC లేని వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి SSC మెమో, ఇంటర్మీడియట్ మెమో జిరాక్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కండక్ట్ సర్టిఫికేట్, అంటే స్టడీ మరియు బోనఫైడ్ కండక్ట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒకే సర్టిఫికేట్లో ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఫ్రమ్ 4th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే స్పెషల్ కేటగిరీలో అంటే NCC, NSS, PH, ఎక్స్ సర్వీస్మెన్ క్యాప్ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ జరిగిందో వారు తప్పనిసరిగా మీ యొక్క స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా బ్రిడ్జ్ కోర్స్ ఉన్నట్లయితే బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే BC, SC, ST మైనారిటీ స్టూడెంట్స్ ఉన్నట్లయితే వారి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ విచ్ ఈజ్ ఆఫ్టర్ 1st ఏప్రిల్ 2024 తర్వాత ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ముఖ్యంగా ఫీ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా, అంటే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ తప్పనిసరిగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మైగ్రేషన్ సర్టిఫికేట్ అదర్ బోర్డ్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే. నెక్స్ట్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ దోస్త్ అలాట్మెంట్ లెటర్ అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్మెంట్, ఎవరైతే క్యాండిడేట్ లాగిన్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుంటారో వారికి లెఫ్ట్ సైడ్లో అలాట్మెంట్ లెటర్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని PDF ప్రింట్ తీసుకోండి. అదేవిధంగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంటుంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. దీస్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టు సబ్మిట్ ఎట్ ద కాలేజ్. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.